ఈ వీడియోలో మనం బిందువులను నిరూపక తలం పైన గుర్తించే విషయాన్ని కొన్ని ఉదాహరణల రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్లో దీనిని పాయింట్స్ ఆన్ కోఆర్డినేట్ ప్లేన్ త్రూ ఎగ్జాంపుల్స్గా చెప్పవచ్చు. చూడండి, బిందువులను నిరూపక తలం పైన ఎలా గుర్తించవచ్చో. ఇది ఒక నిరూపక తలము, x అక్షము y అక్షంతో ఉంది. మొత్తంగా ఇక్కడ 6 బిందువులు గుర్తించబడ్డాయి. అయితే మనం ఈ 6 బిందువుల యొక్క నిరూపకాలను తెలుసుకోవాలి. సహజంగా ఏదైనా ఒక బిందువు యొక్క x నిరూపకం మనకు ఎలా తెలుస్తుంది? ఆ బిందువు y అక్షం వెంబడి ఎంత దూరం ఉందో తెలిస్తే మనకు x నిరూపకం తెలుస్తుంది. అదేవిధంగా y నిరూపకం కావాలి అంటే ఆ బిందువు x అక్షం నుంచి y అక్షం వెంబడి ఎంత దూరంలో ఉందో తెలిస్తే y నిరూపకం కూడా వస్తుంది. అయితే చాలా సులభంగా కూడా మనం ఈ బిందువు యొక్క నిరూపకాలను గుర్తించవచ్చు. ఎలాగో చూడండి. అంటే మనం దూరాలను లెక్కించకుండా కూడా గుర్తించవచ్చు. ఎలా అంటే, ఉదాహరణకు మనం ఏ బిందువు తీసుకున్నట్లయితే ఏ బిందువు నుంచి x అక్షం పైకి ఒక సరళ రేఖ ఇలా గీయండి. అవునా? అది ఎక్కడ ఖండిస్తుంది? 5 దగ్గర ఖండించింది. అదే x నిరూపకం విలువగా చెప్పవచ్చు. అదేవిధంగా ఏ బిందువు నుంచి y అక్షం పైకి మరొక సరళ రేఖ గీయండి. ఇది ఎక్కడ ఖండించింది? 5 దగ్గర ఖండించింది కదా. ఇది y నిరూపకం విలువ. అంటే ఏ బిందువు యొక్క నిరూపకాలు ఇలా ఉంటాయి? 5, 5. అదేవిధంగా b యొక్క నిరూపకాలు చూడండి. b నుంచి మనం x అక్షం పైకి ఒక సరళ రేఖ గీద్దాం, -4. అవునా? కాబట్టి x నిరూపకం -4. అదేవిధంగా y పైకి గీయండి, +4. కాబట్టి ఏమవుతాయి బిందువు యొక్క నిరూపకాలు? -4, 4. తరువాత c. ఇక్కడ కూడా చూడండి, c వెంబడి మనం x అక్షం పైకి గీసినట్లయితే -2 దగ్గర ఖండించింది. y అక్షం పైకి +2, కాబట్టి -2, 2. తరువాత d. x అక్షం వెంబడి -2 మరి y అక్షం వెంబడి -2, కాబట్టి బిందువు -2, -2. ఈ బిందువు చూడండి, x అక్షం పైన 3 దగ్గర ఖండించింది. అదేవిధంగా y అక్షం పైన -3 దగ్గర, కాబట్టి -3, క్షమించండి 3, -3. చివరగా f దగ్గర చూడండి, x అక్షం పైన 2 దగ్గర ఖండించింది, y అక్షం పైన -5 దగ్గర ఖండించింది. కాబట్టి దీని యొక్క నిరూపకాలు ఏమవుతాయి? 2, -5. ఈ 6 బిందువులను మనం గుర్తించే ప్రయత్నం చేశాం. తరువాత మరొక సమస్యను తీసుకుందాం. క్రింద చూపిన బిందువులను నిరూపక తలం పైన గుర్తించండి. ఏ బిందువు? -5, 2, b 2, 4, c 3, -2, d -4, -3. ముందు సమస్యలో మనం బిందువులు ఇచ్చారు నిరూపక తలం పైన, వాటి నుంచి మనం నిరూపకాలను గుర్తించాం. ఈసారి నిరూపకాలు ఇచ్చారు, మనం వాటి నుంచి బిందువులను గుర్తించాలి నిరూపక తలం పైన. ఎలాగో చూడండి. ఇది నిరూపక తలం కదా. మొదటగా ఏని తీసుకోండి. ఏలో నిరూపకాలు ఏమున్నాయి? -5, 2. అంటే x -5, y 2. x -5 దగ్గర ఒక సరళ రేఖ ఇలా గీద్దాం, y 2 దగ్గర మరొక సరళ రేఖ ఇలా గీద్దాం. ఈ రెండు ఖండించుకున్న చోటే మనకు బిందువు ఉంటుంది. ఇది బిందువు -5, 2. ఇది a. అవునా? తరువాత b వైపు వెళదాం. bలో ఉన్న నిరూపకాలు ఏంటి? 2, 4. అవునా? కాబట్టి x 2 దగ్గర ఒక సరళ రేఖ గీద్దాం ఇలా. అదేవిధంగా y 4, ఇలా ఒక సరళ రేఖ గీద్దాం. తద్వారా ఖండన బిందువే మనకు బిందువు b అవుతుంది. b 2, 4, b ఇది. తరువాత c వైపు వెళదాం. c ఏముంది? 3, -2. అంటే x స్థానంలో 3 ఉంది కాబట్టి 3 దగ్గర మనం ఖండనగా రేఖ తీసుకుందాం. y -2 కాబట్టి ఇలా తీసుకుందాం. ఈ రెండు ఖండించుకున్న చోట మనకు బిందువు వస్తుంది. ఏంటిది? 3, -2 లేదా c. తరువాత చివరగా d చూడండి, -4, -3. కాబట్టి x -4 దగ్గర ఒక సరళ రేఖ తీసుకుందాం. అదేవిధంగా y -3 దగ్గర మరొక సరళ రేఖ. ఈ రెండు ఖండించుకున్న చోట మనకు బిందువు వస్తుంది. d -4, -3. ఈ 4 బిందువులను మనం నిరూపక తలం పైన గుర్తించాం. ఇప్పుడు మరొక సమస్యను సాధిద్దాం. క్రింద చూపిన 3 బిందువులు ABCD అనే చతురస్రం యొక్క 3 శీర్షాలను సూచించిన ఆ 3 బిందువులను నిరూపక తలం పైన గుర్తించి 4వ శీర్ష బిందువును కనుగొనము. అంటే ఏమిటంటే, ABCD అనే చతురస్రంలో 3 శీర్షాలు ఇచ్చారు ఇలా. a -4, -4, b 3, -4, c 3, 3. ఈ 3 శీర్షాలు ఇస్తే d శీర్షాన్ని మనం కనుక్కోవాలి. అయితే ముందుగా ఈ 3 శీర్షాలను నిరూపక తలం పైన గుర్తించి తద్వారా d శీర్షాన్ని కూడా మనం కనుక్కోవాలి. ఎలాగో చూడండి. సమాధానం. ఇది నిరూపక తలము. ఈ నిరూపక తలం పైన x అక్షము y అక్షము ఉన్నాయి కదా, మరియు
వాటి యొక్క నిరూపకాలు ఇలా ఉన్నాయి. x అక్షం వెంబడి y అక్షం వెంబడి. ఇలా ఉంటే మనం ముందుగా ఏ శీర్షాన్ని గుర్తిద్దాం. ఏ శీర్షంలో నిరూపకాలు ఏమున్నాయి? -4 -4. కాబట్టి x -4 దగ్గర అలాగే y -4 దగ్గర మనం రేఖలు గీసి ఖండన బిందువుని ఏమనుకోవచ్చు? -4 -4 ఇదే a. అదేవిధంగా bని కూడా గుర్తించండి. b 3, -4. కాబట్టి x 3 దగ్గర y -4 దగ్గర రేఖను గీసి ఖండన బిందువుని మనం 3, -4 bగా చెప్పవచ్చు. తరువాత సిలో 3, 3 అవునా? బిందువు x నిరూపకం 3, y నిరూపకం 3, ఖండన బిందువు ఇది. కాబట్టి సి 3, 3. ఈ 3 బిందువుల నుంచి చాలా సులభంగా మనం డి బిందువును గుర్తించవచ్చు. చూడండి, బికి ఎదురుగా పై భాగంలో సి ఉందా? అలానే ఏకి పై భాగంలో డి వస్తుంది. బికి ఎలాగైతే ఎడం వైపు భాగంలో ఉందో సికి డి కూడా ఎడం వైపు భాగంలో ఉంటుంది. కాబట్టి ఏని సిని మీరు పొడిగిస్తే చాలా సులభంగానే డిని గుర్తించవచ్చు ఇలా. ఎందుకంటే 4 శీర్షాలు రావాలి కదా చతురస్రము అంటే. ఈ ఖండన బిందువు దగ్గరే మనకు డి వస్తుంది. అయితే ఆ యొక్క నిరూపకాలు ఏమవుతాయి? x ఎంత అండి? -4, y 3 ఉంది. అవునా? చతురస్రం ఏర్పడిందా? చూడండి, అన్నిటినీ కలిపితే ఇలా మనకు చతురస్రం వస్తుంది. 2, 3, 4. పసుపు రంగులో ఉన్న ఇదే చతురస్రం ABCD. మనం పూర్తి చేసాం కదా ఇచ్చిన సమస్యను.